నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 14వ తారీఖు 2025 శనివారం రోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సంకటహర చతుర్దశి. అయితే సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 3:44 వరకు. తరువాత సంకటహర చతుర్దశి అంటే చవితి తిది ప్రవేశము. అంటే ఎవరైనా పూజ చేసుకోవాలన్నా మీరు సాయంత్రం ఈ సమయం తర్వాత అంటే 3:45 తర్వాత చేసుకున్నట్టయితే చవితి వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని చూసుకొని ప్రారంభించుకోండి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:12 వరకు. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారి 4:27 నుంచి ఉదయం 6:05 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:29 నుంచి 8:21 వరకు. రాహుకాలం 9 గంటల నుంచి 10:38 యమగండ కాలము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5:44 నుంచి 7:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు అత్యంత అనుకూలమైన, శుభప్రదమైన, విజయవంతమైన సమయము. వృధా చేసుకోకండి. అయితే సంతాన సమస్యలు గతంలో ఏవైనా మీకు ఉంటే అవి పరిష్కారానికి వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయంలో శని పూజ చేయించుకోవడం కానీ, అభిషేకం కానీ, నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషము, ఆస్తికి సంబంధించి, ఇళ్లకు సంబంధించి, ఆస్తిపరమైన తగాదాలు ఏమైనా ఉంటే అవి సమసిపోవడము, ఆస్తి పరంగాను, ఇళ్ల పరంగాను లాభాలు వచ్చేటట్టుగాను, అవి కొనుగోలు చేసేటట్టుగాను, లేదా స్థిరచరాస్తులు మీ పట్ల కోర్టులో తీర్పు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు ఏవైనా ఉంటే వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శని సంబంధిత ఆలయాలను కానీ, లేదా క్షేత్రాలు కానీ, లేదా సూర్యుడి ఆలయం కానీ, లేదు మాకు దగ్గరలో అవేమీ లేవు అని అనుకుంటే కనుక శివాలయం దర్శనం చేసుకొని, మీకు కోర్టు సంబంధిత కానీ లేదా ఇతరత్ర ఏవైనా భూ సంబంధిత ఇబ్బందులు కానీ ఉంటే ఆలయంలో మీ పేరిట కనుక అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితిని చూసినట్టయితే బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. తిరిగి అంటే నష్టపోయిన ధనము తిరిగి రావడము, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగేసిన వాళ్ళు, లేదా అంటే మేము అని ఇవ్వకుండా తిప్పుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మీకు ఈ సమయానికి ధనం ఇచ్చే అవకాశాలు, తిరిగి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఈసారి కొంచెం మెరుగ్గా ఉండే అవకాశాలు కూడా ఇప్పుడు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా శాంతియుతంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠన చేయడము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.